ఈరోజు అయితే శనగబాళ్ళ పాయసం అయితే చేసుకుందాము. ఏకాదశి సందర్భంగా బచ్చాల బదులు మేము పాయసం అయితే చేసుకుంటున్నాము. కడిగి పెట్టుకున్నాను. ఒక్క గ్లాస్ అంటే ఒక పావు పొడి బెల్లం అయితే నానబెట్టుకొని కుక్కర్లో మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. స్వామికి అయితే మార్నింగే పూజ చేసుకున్నాము. పిల్లవాడికి అంతా వంటలు అంతా అయిపోయాక మళ్ళీ స్వామికి ప్రసాదం పెడదాం. పాయసము పరమాన్నం అన్నీ అయిపోయాక, అన్నం పప్పు అన్నీ అయిపోయినాక కొంచెం ఆయిల్ వేసేసి ఫ్లేమ్ మీద పెట్టేసుకున్నాను. హై ఫ్లేమ్లోనే పెట్టాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. దీనికైతే సబ్బు బియ్యం నానబెట్టుకోవాలి. ఒక గుప్పెడు సబ్బు బియ్యం అన్నమాట. శనగబాళ్ళ పాయసంలో శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. పాయసంలోకి బెల్లం అయితే కొట్టుకున్నాను. 3 గుంటలు పట్టవచ్చు. చూసేసుకొని కొంచెం పానకం పట్టి దాన్ని ఫిల్టర్ చేసి పాయసంలో కలుపుకోవాలి. ఇప్పుడైతే కొట్టేసుకున్నాము. చాలా గట్టి బెల్లం అయితే వేసేసుకున్నాము. దీంట్లో వాటర్ వేసుకొని కరగబెట్టుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం కరగబెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద పెట్టేసుకొని బ్యాళ్ళు అయితే మెత్తగా ఉడికిపోయాయి. ఇందులోకి పాకం అయితే కరగబెట్టుకున్నాను. స్టవ్ మీద కరిగిపోతుంది. ఉడికిన తర్వాత ఇందులో వేసేసుకున్నాం. పాకం అయితే మరిగిపోయింది. ఇంకా బెల్లాన్ని అయితే ఫిల్టర్ చేసుకుందాం. స్టెయినర్ తీసుకొని ఇలా ఏమన్నా నల్లకలు నల్లగా ఉంటే అవి అన్నీ బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. పోసేసుకొని ఇంకా ఇందులో కొంచెం ఇలా కలిపేసుకొని ఇంకా మనం అవి నానబెట్టుకున్నాం కదా, వీటన్నిటిని కూడా వేసుకుందాం. ఇందులోకి మిశ్రమంలో వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్ పెట్టుకున్నాము. కుక్కర్ మూత పెట్టేసుకొని కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఇంకొంచెం పోసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకున్నాం. అంత లోపల ఇలాచి, కొబ్బరి, ఇలాచిని అయితే దీంట్లో వేసేసుకొని చిట్టి రోలు దంచుకున్నాం. ఇదైతే మళ్ళీ 2 విజిల్స్ పెట్టేస్తాం. ఇప్పుడైతే పాసం మొత్తం సబ్బు బియ్యం అవన్నీ వేసుకొని పెట్టుకున్నాం కదా, ఇందులోకైతే ఇలాచి దంచుకున్నాము. ఇలాచిని వేసేసుకున్నాం. వేసుకొని ఒక గ్లాస్ పాలు అయితే పోసుకున్నాం. ఇంకా 2 స్పూన్ల కొబ్బరి వేసేసుకున్నాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన శనగబాళ్ళ పాయసం అయితే రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా?
ఇప్పుడైతే ఇంకా స్వామికి ప్రసాదం పెట్టేద్దాం. ఆరగించు స్వామి, తినండి. ఆ స్వామికి అయితే ధూపహారతి ఇచ్చేద్దాం. స్వామి నైవేద్యాన్ని స్వీకరించి ధూపహారతి ఇచ్చేసి, ఈరోజు ఏకాదశి సందర్భంగా ఇంకా ఈరోజైతే ఈ విధంగా పూర్తయిపోయింది. స్వామికి దీపాలంకరణలో అగరబత్తీలతో ఆ స్వామి అయితే అందరినీ కటాక్షించి అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, వారు ఏవైతే కోరుకున్నారో ఆ కోరికలన్నీ తీరాలని ఆ స్వామిని ప్రార్థిస్తున్నాను. మనస్ఫూర్తిగా ఆ స్వామిని అయితే ప్రార్థిస్తున్నాను. వెంకటేశాయ.